విమ్ హాఫ్ పద్ధతిపై ఈరోజు లోతైన చర్చకు స్వాగతం. మనం విమ్ హాఫ్ ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్ ఆధారంగా మాట్లాడుకుందాం. ఆయన పద్ధతులు, వాటి వెనుక ఉన్న ఆలోచనలు, ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రభావం, వీటిని చూద్దాం. మామూలుగా మనం కంట్రోల్ చేయలేమనుకునేవి, అంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ లాంటివి, వాటిని ప్రభావితం చేయొచ్చనే ఆలోచనతో మొదలుపెడదాం. సరే, లెట్స్ డిగ్ ఇన్. ఖచ్చితంగా. ఈ చర్చలో విమ్ హాఫ్ పద్ధతిలోని ఆ 3 మూల స్తంభాలున్నాయి కదా, శ్వాస, చలికి గురికావడం, తర్వాత నిబద్ధత, వీటి గురించి తెలుసుకుందాం. ఆయన పర్సనల్ జర్నీ, సైంటిఫిక్ క్లెయిమ్స్, అంటే ఆయన చెప్పే వాదనలు, ఇంకా ప్రాక్టికల్ విషయాలు అన్నీ చూద్దాం. విమ్ హాఫ్ ప్రధాన వాదన ఏమిటంటే, మనం అంటే మనుషులం మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని, అంటే మన ప్రమేయం లేకుండా జరిగే పనులు, శ్వాస, హార్ట్బీట్ లాంటివి, వాటిని కంట్రోల్ చేసే సిస్టమ్ని, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని, శరీరంలో ఇన్ఫ్లమేషన్ని, అంటే మంటను ప్రభావితం చేయగలమని. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఎందుకంటే ఇది అసాధ్యమని అనుకునేవాళ్లం ఇంతకాలం. అదే, ఆ బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేసినా కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఏమీ కాలేదని ఒక స్టడీ గురించి చెప్పారు. అవును, ఇక్కడ అసలు విషయమేంటంటే, శరీరంలో ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అంటే దీర్ఘకాలిక మంట, అది చాలా జబ్బులతో ముడిపడి ఉంది. గుండె జబ్బులు, ఆర్థరైటిస్ ఇలాంటివి. సో దాన్ని మనమే తగ్గించుకోగలిగితే అది హెల్త్పై పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆయన చెప్పిన ఈకోలి బ్యాక్టీరియా స్టడీలో వాళ్ల పద్ధతిలో ట్రైనింగ్ తీసుకున్న 12 మందికి బ్యాక్టీరియా ఎఫెక్ట్ చూపలేదు. కానీ కంట్రోల్ గ్రూప్లో వాళ్లకి, అంటే దాదాపు 16,000 మందిపై ముందు జరిగిన రీసెర్చ్ బట్టి చూస్తే వాళ్లు జబ్బుపడ్డారు. సో దీనికి సైంటిఫిక్ ఆధారం ఉందని ఆయన గట్టిగా నమ్ముతారు. సరే, మొదటి పిల్లర్ శ్వాస వ్యాయామం గురించి చూద్దాం. ప్రాథమిక పద్ధతి అంటే సుమారు 30 సార్లు గట్టిగా ఊపిరి పీల్చి వదలాలి. అవును, పూర్తిగా లోపలికి, మళ్ళీ పూర్తిగా బయటికి, నోరైనా ముక్కైనా పర్లేదు. ఆ తర్వాత చివరి శ్వాసను పూర్తిగా వదిలేసి ఊపిరి బిగపట్టాలి, అంతే కదా? అంతే. కేవలం ఈ బ్రీదింగ్తోనే కొందరు వాళ్ల పుషప్స్ కౌంట్ని 15 నుండి ఏకంగా 40కి పెంచుకున్నారట. నిజంగా? దాని వెనుకున్న బయోకెమిస్ట్రీ చూస్తే ఇది బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ని టెంపరరీగా తగ్గిస్తుంది. దానివల్ల బ్లడ్లో ఆల్కలినిటీ పెరుగుతుంది. ఓకే. ఈ మార్పు అడ్రినలిన్ రష్ని ప్రేరేపిస్తుంది. అంటే మొదటిసారి బంగీ జంప్ చేసేవాళ్లకన్నా ఎక్కువ స్థాయిలో అడ్రినలిన్ రిలీజ్ అవుతుందట. అబ్బా! ఇది బ్రెయిన్కి, హార్ట్కి బ్లడ్ ఫ్లోని దాదాపు 5 రెట్లు పెంచుతుందని, స్ట్రెస్ వల్ల పేర్కొన్న కెమికల్ వేస్ట్ని క్లీన్ చేస్తుందని హాఫ్ వాదన. అంటే బెటర్ ఎనర్జీ, క్లియర్ థింకింగ్, ఎమోషనల్ కంట్రోల్ వస్తాయన్నమాట. అవును, ఆయన అదే సూచిస్తున్నారు. ఇక రెండోది చలికి గురి కావటం, కోల్డ్ ఎక్స్పోజర్. అంటే చల్లటి నీళ్ల షవర్లు, ఐస్ బాత్లు. అమ్మో, వినడానికే చలి పెడుతుంది. అవును. ఆయనకు పర్సనల్గా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉన్నప్పుడు ఈ చల్లటి నీళ్లే మైండ్లోని ఆ కంటిన్యూస్ చాటర్ని ఆపేశాయని చెప్పారు. ఇక్కడ ముఖ్యమేంటంటే లొంగిపోవడం నేర్చుకోవడం, సరెండర్ అవ్వడం, చలికి శరీరం రియాక్ట్ అయ్యే విధానాన్ని యాక్సెప్ట్ చేసి దానికి అలవాటు పడటం. అంటే రెసిస్టెన్స్ని వదిలేయడం అన్నమాట. కరెక్ట్. ఇది స్ట్రెస్ తట్టుకునే కెపాసిటీని, విల్ పవర్ని పెంచుతుంది. సరైన ట్రైనింగ్తో 80 ఏళ్ల వాళ్లు కూడా ఐస్ బాత్లో 10 నిమిషాలు ఉండగలిగారని ఆయన చెప్పాడు. నమ్మశక్యంగా లేదు. ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉండటం మనల్ని వీక్ చేస్తుందని, కొంచెం అసౌకర్యాన్ని ఎదుర్కొంటేనే మనం మెంటల్గా, ఫిజికల్గా ఎదుగుతామని ఇది చెప్తోంది. అర్థమైంది. ఇక మూడో పిల్లర్ చాలా సింపుల్గా ఉంది. కమిట్మెంట్, నిబద్ధత. దాన్ని ఆయన జస్ట్ డూ ఇట్ అంటారు. అంటే ఎక్కువ ఆలోచించకుండా చెయ్యన్నట్టు. అవును, సంకల్పం ఎంత ముఖ్యమో ఇది చెప్తుంది. ఆయన వైఫ్ చనిపోయినప్పుడు ఆ తీవ్రమైన బాధ నుంచి బయటపడ్డానికి ఈ పద్ధతి, ముఖ్యంగా చల్లటి నీళ్లు తనకు చాలా హెల్ప్ అయ్యాయని చెప్పడం, అది చాలా టచింగ్గా అనిపించింది. ఇది మన శరీరంతో మనం మాట్లాడ్డమనే కాన్సెప్ట్కి దారితీస్తుంది. ఇక్కడ ఇంటరోసెప్షన్, అంటే మన బాడీ లోపల ఏం జరుగుతోంది, నొప్పి, టెంపరేచర్, హార్ట్బీట్, వీటిని మనం గ్రహించే ఎబిలిటీ, అది కీ రోల్ ప్లే చేస్తుందని హాఫ్ అంటారు. పీటీఎస్డీ లాంటి మానసిక గాయాలను అధిగమించడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందని 26 మంది మీద జరిగిన ఒక స్టడీని ఆయన ఉద్ధరించారు. ఈ ప్రాక్టీస్ ద్వారా మన లైఫ్ పర్పస్ కనుక్కోవడానికి, మన లోపలి శక్తితో, అంటే ఆయన దాన్ని దేవుడు, బేషరతు ప్రేమ, ఆత్మ ఉద్దేశ్యం ఇలా రకరకాలుగా చెప్పారు,
దాంతో కనెక్ట్ అవ్వడానికి ఇదిదొక మార్గమని ఆయన నమ్మకం. మొత్తంగా చూస్తే మనం మామూలుగా నమ్మేదానికంటే మన బాడీ, మన మైండ్పై మనకు చాలా ఎక్కువ కంట్రోల్ ఉండొచ్చని విమ్ హాఫ్ పద్ధతి గట్టిగా చెప్తున్నట్టుంది. సింపుల్ టూల్స్, శ్వాస, చలి, వీటితోనే ఇది సాధ్యమని, తొందరగా నేర్చుకోవచ్చని కూడా ఆయన అంటున్నారు. అవును. ఇక ముగింపుగా ఒక్క విషయం మూల ఇంటర్వ్యూలో ప్రస్తావించారు కాని దీనికి అంత సైంటిఫిక్ సపోర్ట్ లేదు ప్రస్తుతానికి. శ్వాస వ్యాయామాల ద్వారా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, రేడియో తరంగాలు లాంటి వాటిని శరీరం నుండి క్లీన్ చేయొచ్చని హాఫ్ సూచించారు. ఓ అలాగా. దీని సైంటిఫిక్ వ్యాలిడిటీ లోతుల్లోపు మనం వెళ్లట్లేదు కాని ఈ ఆలోచన ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది. ఈ మోడర్న్ వరల్డ్లో కనిపించని వాటి నుంచి, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి తమ శరీరాన్ని యాక్టివ్గా క్లీన్ చేసుకోవాలనే అవసరం కొందరికి ఎందుకు కలుగుతోంది? ఇంట్రెస్టింగ్ పాయింట్. బహుశా ఇలాంటి పద్ధతులు ఈ కాంప్లెక్స్ ప్రపంచంలో ఒక రకమైన ప్యూరిటీ కోసం, కంట్రోల్ కోసం, లేదా ఆరోగ్యంపై మన పట్టు కోసం మనుషుల్లో ఉండే ఒక లోతైన కోరికను ప్రతిబింబిస్తున్నాయేమో. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.